తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ విచారణ ముగిసింది. కృష్ణా జిల్లా మచిలీపట్నం ఆర్పేట సీఐ యేసుబాబు 2 గంటలకు పైగా ఆమెను ప్రశ్నించారు. ఈ కేసులో పేర్ని జయసుధ A1గా ఉన్నారు. జయసుధకు ఇప్పటికే ముందస్తు బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బుధవారం ఆమె బందరు తాలూకా పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని విచారణ అనంతరం సీఐ తెలిపారు. తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా స్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. We have prayed in the feet of Lord Balaji for very good health, prosperity for everyone across India. And since our country is undergoing era of transformation and the Amrit Kal has already begun with, so let us all pledge ourselves to make our nation developed nation. Simultaneously, in this year, the Purna Kumbh at Prayagraj is going to happen. It is going to start on 14th of January. And for next 1.5 months from 14th of January, it is going to be the world's largest human congregation, where we are expecting that 45 crore devotees will come, and that is going to be a point where a person can go and have a Virat Roop darshan of Bharat. All across the India, from all the corners and parts of the country, will come to have a holy dip in Mother Gangesh. I request and urge upon all the devotees of Lord Balaji who have gathered here and who listens to you through your channels. I request them to come and witness the festival of Kumbh, which is the largest festival of the world, where we can witness the vibrant and diverse culture of తిరుమల శ్రీవారిని జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సిహెచ్ మనోజ్ సిన్హా దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా స్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. I am fortunate enough with the blessings of Balaji that since last 4 years I am able to come here on New Year. I pray to Govinda, let us bless us all, and so that the country may rise to the height, and peace, prosperity and development of India may go to a next height. తిరుమలలో రాంబగీచా బస్టాండ్ వద్ద 5 అడుగుల నాగపాము హల్చల్ చేసింది. ఆర్టీసీ బస్టాండ్ వద్దకు నాగపాము రావడంతో భక్తులు పరుగులు తీశారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో పాములు పట్టే భాస్కర్ నాయుడు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నాగపాము బుసలు కొడుతూ ఉండడంతో చాకచక్యంగా పట్టి అడవికి తీసుకెళ్లి సురక్షితంగా వదిలేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతను నమ్మించి మోసగించిందని తులసిరెడ్డి మండిపడ్డారు. కడప జిల్లా వేంపల్లిలో తులసిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు యువతకు సంబంధించి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మించారని అన్నారు. నిరుద్యోగ యువతకు నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని, మెగా డిఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చి యువతను మోసం చేసిందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతను నమ్మించి మోసగించడం ఇది ఏమాత్రం భావ్యం కాదు. గత ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చేటందుకు ప్రధాన కారణం యువతకు సంబంధించి 3 హామీలు ఇవ్వడం జరిగింది. ఒకటి, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామనేది ఒకటి. రెండవది, ఉద్యోగాలు వచ్చినంత వరకు నిరుద్యోగ భృతి కింద నెలకు 3,000 రూపాయలు ఇస్తామనేది రెండవది. మూడవది, మెగా డిఎస్సీ నిర్వహిస్తాము, టీచర్ పోస్టులు అన్నీ భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది. నిరుద్యోగ యువత నమ్మారు. టీడీపీ కూటమి పార్టీలకు ఓట్లు వేశారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను విస్మరించడం జరిగింది.
ఏరు దాటినంత వరకు ఓడమల్లన్న, ఏరు దాటినాక బోడిమల్లన్న అనే విధంగా ప్రవర్తిస్తూ ఉంది. ఇంతవరకు 20 లక్షల ఉద్యోగాలు కాదు కదా, కనీసం 20,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. దట్ ఈజ్ నెంబర్ 1. రెండవది, నిరుద్యోగ భృతి కింద నెలకు 3,000 రూపాయలు కాదు కదా, 3 రూపాయలు కూడా ఇవ్వలేదు. ఎప్పటి నుండి ఇస్తారేమో కూడా చెప్పలేదు. రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మంది నిరుద్యోగ యువత ఉన్నారు. నెలకు 3,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 36,000 రూపాయలు. ఆ విధంగా 20 లక్షల మందికి 7,200 కోట్ల రూపాయలు సంవత్సరానికి నిరుద్యోగ భృతి కింద ఇవ్వాలి. కానీ మన బడ్జెట్లో పైసా కూడా కేటాయించలేదు నిరుద్యోగ భృతి కింద. ఇక మూడవ అంశం డిఎస్సి. మెగా డిఎస్సి నిర్వహిస్తామని ఎన్నికల సందర్భంగా చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చిన మొదటి రోజే, అంటే 2024 జూన్ 12వ తారీఖునే ఆ ఫైల్ మీద తొలి సంతకం చేయడం జరిగింది. అందరూ చాలా సంతోషపడ్డారు. 16,347 పోస్టుల భర్తీకి గాను మెగా డిఎస్సి నిర్వహిస్తాం అని తొలి సంతకం చేసి డిసెంబర్ లోపల మొత్తం ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. ఈవెన్ టెట్ కూడా పూర్తి అయిపోయింది. టెట్ ఫలితాలు వచ్చి ఉడక 3 నెలలైంది. ఇంతవరకు అతీగతి లేదు. కాబట్టి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్, మీ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియలో భాగంగా దాని ఆ ప్రక్రియను ప్రారంభించాలి. రెండవది, నిరుద్యోగ భృతి కింద నెలకు 3,000 రూపాయలు ఈ జనవరి మాసానికి నిన్న కనీసం ప్రారంభించి వచ్చే ఫిబ్రవరి 1 తారీఖు నుండి అయినా సరే దాన్ని అమలు చేయాలి. మూడవది, మెగా డిఎస్సి వీలైనంత త్వరలో దాన్ని షెడ్యూల్ ఇచ్చేసి దాని ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం, పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం. కూటమి ప్రభుత్వంపై ఎమ్మెల్సీ వరదు కళ్యాణి విమర్శల దాడి, 7 నెలల పాలన అటర్ ఫ్లాప్ అంటూ ఎద్దేవా. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, తెలుగు ప్రజలంతా ఆనందంగా ఉండాలంటూ ఆకాంక్ష. రేషన్ బియ్యం కేసులో పేర్ని జయసుధ విచారణ, బందర్ పోలీస్ స్టేషన్కు హాజరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.